అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో ఎస్తేరు గ్రంథం నుండి 1వ అధ్యాయము 2వ అధ్యాయము చదువుకుందాం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు, కూషు అనగా కింద ఫుట్నోట్లో ఐథియోపియా అని వ్రాయబడి ఉంది. కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని నుండగా, అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధూమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానం ఇచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోట పనివానికి రాజు ఆజ్ఞనిచ్చి ఉండెను. రాణి అయిన వస్తి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు, కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్దా, జేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి, రాణి అయిన వస్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగాను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షణ, షతారు, అద్మాత, తార్షీషు, మెరెసు, మర్సెనా, మెమూకాను అనువారు. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయెను. ఏలైనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపగా, ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తి కంటే యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన
తమ రాజ్యమందంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పాను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలంగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేశాను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. ఎస్తెరు గ్రంథము 2వ అధ్యాయము చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా, యవ్వనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించున్నట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్టికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగు జరిగించెను. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యుకన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యుకన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తెన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజు ఆజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినం ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయష్కజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరల వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొని తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజా నగరులోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికీ సేవకులకందరికీ ఎస్తేరు విషయమై
ఈ యొక్క గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకై ఉండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాని అని ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజు సమాచార గ్రంథమందు రాయబడెను. 1 సంవత్సరం లోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.